Hi friends, myself Babar Hussein and once again welcome to my channel. And ఈ ఛానల్లో ఈ ట్యుటోరియల్లో నేను మీకు వచ్చేసి హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో హెడ్డింగ్స్ అంటే ఏంటి, పారాగ్రాఫ్స్ అంటే ఎలా ఏంటి అనేవి మీరు ఇక్కడ చూస్తారు. సో ఇక్కడ చూడండి హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్. సో హెడ్డింగ్స్ ఆర్ టైటిల్స్ ఆర్ సబ్ టైటిల్స్ దట్ యు వాంట్ టు డిస్ప్లే ఆన్ ఏ వెబ్ పేజ్. సో హెడ్డింగ్స్ అనేవి ఏంటి అని అంటే అవి టైటిల్స్ కావచ్చు, సబ్ టైటిల్స్ కావచ్చు, ఏవైనా సరే దానిని వెబ్సైట్లో డిజైన్ చేయని వెబ్ పేజెస్లో డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. అవి ఏవైనా కావచ్చు. సో ఇటు మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి ఇక్కడ హెడ్డింగ్ అనేది ఎలా ఉంది. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి సో హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్ H1 to H6 ఉంటాయి. సో H1 to H6. సో ఇక్కడ ఈ హైరారిటీ ఆర్డర్ చూడండి. ఫస్ట్ వన్ H1 ట్యాగ్ అనేది బిగ్గర్ హెడ్డింగ్ అనమాట. సో మనం వెబ్ పేజెస్ డిజైన్ చేసేటప్పుడు సో ఈ H1 ట్యాగ్ అనేది ఓవరాల్ ద వెబ్ పేజెస్ మనం వన్ టైం మాత్రమే యూజ్ చేయాలి. సో ఆ తర్వాత H2, H3, H4, H5, H6 ఈ రిమైనింగ్ హెచ్ ట్యాగ్స్ వెబ్ పేజెస్లో యూజ్ చేసుకోవచ్చు. డబుల్ టైం, త్రిబుల్ టైం అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఒక వెబ్ పేజ్లో మనకి 8 పేజెస్, 7 పేజెస్, 6 పేజెస్, ఇంకా మోర్ దెన్ 10 పేజెస్ అట్లా ఉంటాయి. సో అట్లాంటి దాంతో ఆ ఇన్నర్ పేజెస్లో హెడ్డింగ్ H1 ట్యాగ్ అనేది వన్ టైం మాత్రమే యూజ్ చేయాలి ఓవరాల్ పేజెస్లో. అది రూల్ అనమాట వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు. సో ఇంకా మిగతా H2 ట్యాగ్, H3 ట్యాగ్, H4 ట్యాగ్, H5 ట్యాగ్, H6 ట్యాగ్స్ అనేవి మోర్ దెన్ వన్ టైం మనం ఓవరాల్ వెబ్సైట్లో యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక సో దీన్ని సబ్ టైటిల్స్లో కానీ యాజ్ ఎ టైటిల్ ఐ మీన్ మన పేరు. సో మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు మన పేరు పెడతాం కదా. సో సంథింగ్ సో దాన్ని హెడ్డింగ్ లాగా మనం ట్రీట్ చేస్తాం. సో దానికి సో అలాంటివి H1 ట్యాగ్ని ప్రిఫర్ చేస్తాం. సో ఇప్పుడు పారాగ్రాఫ్స్ అయితే సో హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద న్యూ లైన్. సో న్యూ లైన్ అని అంటే నెక్స్ట్ లైన్తో స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ లైన్లో. సో ఎందుకు అని అంటే ఇది వచ్చేసి బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. హెడర్ ట్యాగ్స్ అలాగే పీ ట్యాగ్స్ అనేవి హెచ్టిఎంఎల్లో బ్లాక్ లైన్ ఎలిమెంట్స్. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేవి వేరే ఉన్నాయి. సో డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ లైన్ ఎలిమెంట్స్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేవి నేను నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఓన్లీ మీకు హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్స్ అండ్ హెడ్డింగ్స్ అంటే అవి ఎలా యూజ్ అవుతాయి, బ్రౌజర్లో ఎలా డిస్ప్లే అవుతాయని మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హెచ్టిఎంఎల్లో పారాగ్రాఫ్ ట్యాగ్ని మనం పీ ట్యాగ్తో డిఫైన్ చేస్తాం. సో ఇది ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూడండి. పీ ట్యాగ్, దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ వన్ మోర్ వచ్చేసి దిస్ ఈజ్ అనదర్ పారాగ్రాఫ్ అనేది ఇక్కడ ఇలా డిఫైన్ చేస్తాము హెచ్టిఎంఎల్ బాడీలో. సో బాడీలో ఇలా రాయాలన్నమాట. సో హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్కి అయితే సో ఇలా ఇస్తాము. సో H1ని H1 to H6 ట్యాగ్స్ వరకు ఉన్నాయి. సో మొత్తం 6 ట్యాగ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఎగ్జాంపుల్. ఇది హెడ్డింగ్స్ యొక్క హైరారిటీ ఆర్డర్. సో మీకు నోట్ ప్యాడ్లో కూడా ఇవి బ్రౌజర్లో ఎలా డిస్ప్లే అవుతాయి అనేవి నేను చేసి చూపిస్తాను. సో ఇది ఇక్కడ చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మీకు తెలుసు కదా. ఇదంతా మీకు స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ఇది వచ్చేసి డాక్ టైప్, రూట్, హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్. సో ఇక్కడ బాడీలో నేను ఆల్రెడీ మీ హెడ్ 1 ట్యాగ్ H1, ఇదిగోండి H2, సో అలాగే పీ ట్యాగ్ ఈ మూడు ఇచ్చాను. సో ఈ కోడ్ని బాగా అబ్జర్వ్ చేయండి. నేను బాడీ ట్యాగ్లో ఎలా ఇచ్చానో ఇది బ్రౌజర్లో ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి. సో దీన్ని ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ కొడుతున్నాను బై డిఫాల్ట్. సో బ్రౌజర్లో చూడండి. సో ఇక్కడ చూడండి కోడ్ వచ్చేసి నేను వచ్చేసి దీన్ని పక్క పక్కనే ఇచ్చాను H1, H2, పీ ట్యాగ్ అనేసి. కానీ ఇక్కడ మనం బ్రౌజర్లోకి వచ్చాక ఎలా వచ్చాయంటే చూడండి, ఒకదాని కింద ఒకటి అనేవి 3 లైన్స్గా డిఫైన్ చేశారు. నేను 1 లైన్లో ఇస్తే ఇక్కడ 3 లైన్స్లో డిఫైన్ చేశారు. సో దీళ్ళని ఏమంటారంటే బ్లాక్ లైన్ ఎలిమెంట్స్ అంటారు. సో బ్లాక్ లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని అంటే విచ్ స్టార్ట్స్ విత్ న్యూ లైన్. సో దాని బ్లాక్ లైన్. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఒకదాని పక్కనే ఒకటి డిస్ప్లే అవుతూ వచ్చాయంటే అవి ఇన్లైన్ ఎలిమెంట్స్. సో ఆ డిఫరెన్సెస్ ఏంటి, అవి ఎలా చేస్తారు అనేది నేను మీకు నెక్స్ట్ ట్యూటోరియల్ దానికి ప్రిపేర్ చేస్తాను. సో అందులో ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్లోకి వచ్చేసామంటే చూడండి. సో H2 ఉంది కదా. సో ఇవే నేను ఇంకా 2-3 ఇస్తాను. H2, H3. సో ఇక్కడ చూడండి అక్కడ H2 కదా. సో ఇక్కడ H3. మీరు హైరారిటికల్ ఆర్డర్ ఇప్పుడు ఇంద ఎగ్జాంపుల్ చూశారు కదా. సో ఇది H4. సో H4 కిందికి పెడతాను. ఇది H4. సో
ఇక్కడ వచ్చేసి h5 సో h6 సో h1 టు h6 వరకు ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి హైరారిటికల్ ఆర్డర్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందో. సేవ్ చేశాను. సో ఇక్కడ బ్రౌజర్ రీఫ్రెష్ చేశాను. సో ఇలా చూడండి. సో h1 ట్యాగ్, h2 ట్యాగ్, h3, h4, h5, h6. సో ఈ హైరారిటికల్ ఆర్డర్ ప్రకారమే అది డిస్ప్లే అయింది చూడండి. సో ఇది ఇలా చూడండి, h1, h2, h3, h4, h5, h6. సో ఇలానే డిస్ప్లే అయింది చూడండి. చూసారు కదండి. సో ఇవే అండి హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ అలా డిస్ప్లే అవుతాయి. సో పేరాగ్రాఫ్ ట్యాగ్ అనేది, సో ఇక్కడ పేరాగ్రాఫ్ కూడా డిస్ప్లే అయింది చూడండి, వెల్కమ్. సో దీనికి ఏం ఆర్డర్ ఏం లేదు. సో ఓన్లీ ఇది పేరాగ్రాఫ్ మాత్రమే ఇలా ఉంటుంది. సో ఇదిగోండి, ఇది న్యూ లైన్ కాబట్టి ఇది ఇన్లైన్ ఎలిమెంట్ బ్లాక్ లైన్ ఎలిమెంట్ కాబట్టి ఇది న్యూ లైన్లోనే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఇది పేరాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. సో మీరు ఇన్స్పెక్ట్ కనుక చేశారంటే ఇది ఇండెక్స్. సో ఇన్స్పెక్ట్ చేసి మనం సోర్స్ కోడ్ చూసామంటే ఇదిగోండి, ఎలిమెంట్స్లో హెడ్డింగ్లో ఏమి ఇవ్వలేదు. సో ఓన్లీ బాడీలోనే కాబట్టి ఇదిగోండి h1 చూడండి హైలైట్ అవుతున్నాయి, h2, h3, h4, h5, h6. సో లాస్ట్లో ఉన్నది p ట్యాగ్. ఇదిగోండి, మీరు కోడ్ చెక్ చేయాలి అనుకుంటే సో ఇదే మన ఫైల్. సో దాని యొక్క index.html. ఇదిగోండి కోడ్ మనం ఇచ్చింది సేమ్. నేను చూడండి సీరియల్గా ఇచ్చుకుంటూ ఒక లైన్లోనే ఇచ్చానండి, కానీ ఇవి మాత్రం ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి స్టాక్ ఆర్డర్లో డిస్ప్లే అయ్యాయి. సో అది వచ్చేసి ఇన్లైన్ అండ్ బ్లాక్ లైన్ ఎలిమెంట్స్. సో అవి మీకు నెక్స్ట్ ట్యుటోరియల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్ టు దిస్ ట్యుటోరియల్ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ మీకు ఐడియా వచ్చింది అనుకుంటాను. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి, ఏం పెద్దగా ఉండదు. కానీ ఇవి మనం ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలా అనేది మనం యూజ్ మనకు తెలిసి ఉండాలి. సో హెడ్డింగ్స్ అనేది ఏంటంటే ఒక డెఫినేషన్, మనం ఎగ్జామ్స్లో డెఫినేషన్స్ రాసేటప్పుడు ఒక డెఫినేషన్కి హెడ్డింగ్ పెడతాం. సో దాన్ని హెడ్డింగ్ అంటారు. దాని కింద ఆ డెఫినేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, సో దాన్ని పేరాగ్రాఫ్ అంటాం. సో దానిని పీ ట్యాగ్స్తో డిఫైన్ చేస్తాం ఇక్కడ డాక్యుమెంట్ స్ట్రక్చర్లో. సో that's it guys in this tutorial. If you like this tutorial, please like the video, subscribe and enable the bell icon, and we will meet you in the next tutorial with the inline and block line elements in the HTML. Thanks for watching my videos, and once again please subscribe my channel and get notified with the new tutorials. Thank you, bye.